అటు ఫాజిల్ నగర్లా అటు రుద్రవరంలా పంచుకుంటా వస్తున్నా చీరలు ప్రారంభించుకుంటా. ఎంత మంచిగున్నాయంటే ఈ చీరలు మంచి మంచి రంగులలో ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా కట్టుకోవద్దు కానీ ఈ మొగలు కూడా మంచిగా అనిపించింది. కానీ అంత మంచిగున్నాయి చీరలు పంచ. చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.
తప్పకుండా జరుగుతుంది. అది విజయవంతం కూడా కాబోతున్నది. ముఖ్యమంత్రి గారు వెంటనే కాలేజీ నుంచి మొదలు పెడితే కలికోట సూరమ్మ చెరువు దాకా రివ్యూ పెట్టి అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మరి మళ్ళా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినరు. ఆ కార్యక్రమాలను కూడా మనం చూస్తున్నాం. 98,000 చీరలు ఇవాళ పంచడం జరుగుతున్నది 3 రోజుల లోపల. మన మండలంలో సుమారుగా 13,000 పైచిలుకు చీరలు 15,736 మంది మహిళలకు కోనరావుపేట మండలంలో ఇవాళ చీరలు పంపే కార్యక్రమంలో మొట్టమొదటిగా నేను పంచుతున్నాను. నా అదృష్టం చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ చీరలు వట్టి చీరలు కాదు. వాస్తవంగా చెప్పాలి, వీటి యొక్క ప్రాముఖ్యత మనం ఒకసారి ఆలోచన చేయాలి. సిరిసిల్లలో ఉన్న నేతన్నలు, అటు గద్వాలలో ఉన్న నేతన్నలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నేతన్నలు పాపం కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బందుల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే 380 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం నేతలందరికీ కూడా సంవత్సరం పాటు పని కల్పించి వాళ్ళు నేసినటువంటి గొప్ప తెలంగాణ చీరలు ఇవాళ మన మహిళలు కట్టుకుంటున్నట్టే వాళ్ళ గర్వంగా చెప్పొచ్చు. మేమంతా తెలంగాణ ఒక కుటుంబం లాగా ఉంటాము. ఎవరు కూడా దుఃఖపడద్దు. నేతలకు పని రావాలి, మేము ఇక్కడ చీరలు కట్టుకుంటాము, అందరూ కూడా సుఖపడాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ప్రతిబింబంగా ఇవాళ ఈ చీరలు గొప్పగా ఉన్నాయి. ఈ చీరలు నేను ఇవాళ వేములవాడలా, అటు ఫాజుల్ నగర్లా, అటు రుద్రవరంలా పంచుకుంటూ వస్తున్నా. చీరలు ప్రారంభించుకుంటా. ఎంత మంచిగున్నాయంటే ఈ చీరలు మంచి మంచి రంగులలో ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా కట్టుకోవద్దు కానీ ఈ మొగలు కూడా వాళ్ళతో మంచిగుండా అనిపించింది. కానీ అంత మంచిగున్నాయి చీరలు. పంచరంగులల్లా గొప్పగా మరి మెత్తగా మంచిగా ఉన్నాయి చీరలు. కాబట్టి సంతోషంగా ఇవాళ ఈ చీరలు మంచి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు నన్ను ఆహ్వానించినటువంటి అధికారులకు, ఇక్కడ మా పార్టీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా మహిళా సంఘ భవనానికి కూడా 40 లక్షల రూపాయలు కేటీ రామారావు గారు వచ్చినప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ భవనం కూడా అద్భుతంగా తయారు చేసుకుందాం. మరి మహిళలు నిజంగా కూడా మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో మహిళలు ఎంత గొప్పగా పనిచేసారు. మన నియోజకవర్గంలో 86,000 మంది మహిళలు ఓట్లేస్తే 68,000 మంది మగోళ్ళు ఓట్లేసి 18,000 మంది మహిళలు ఎక్కువ ఓట్లేసి 18,000. ఇక మహిళలకు చీరలు కాదు బంగారం పెట్టి తక్కువ. ఎందుకంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నిజంగా కూడా మహిళా మనులు అన్ని రంగాలలో ముంగటుండి మరి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మరి రైతన్నలు కూడా తక్కువ లేరు. వాళ్ళకు కూడా మొన్న ప్రకటించినటువంటి 4,000 ఎకరానికి నుంచి 5,000 చేయబోతున్నారు. కాబట్టి 10,000 రూపాయలు ఎకరానికి వస్తాయి. 1,00,000 రూపాయల రుణమాఫీ ముఖ్యమంత్రి గారు త్వరలోనే చేయబోతున్నారు. ఎక్కడ కూడా తీసుకున్నారు. కాబట్టి ఆ రుణమాఫీ కూడా 100% జరగబోతున్నది. ఎవరి జాగల వాళ్ళు ఇంటి కట్టుకునే కార్యక్రమం మీద కూడా రివ్యూ జరుగుతున్నది. మన కోనరావుపేట మండలంలోనే కొన్ని వేల ఇండ్లు ఎవరి జాగల వాళ్ళు కట్టుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నారు. ఇట్లా పెన్షన్లు కూడా ముఖ్యమంత్రి గారు లెక్క తీసిండ్రు. పెన్షన్లు 1,000 రూపాయలు ఉన్నాయి, 2016 చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల్లోనే వాటికి కూడా ఉత్తర్వులు వచ్చి మహిళా మనులు కానీ, బీడీ కార్మికులు కానీ, మరి ఒంటరి మహిళలు కానీ అందరు కూడా పెన్షన్లు వచ్చే కార్యక్రమం జరగబోతున్నది. అంతేకాదు 65 ఏళ్లకు అనుకున్నటువంటి పెన్షన్ను ముఖ్యమంత్రి గారు గొప్ప మనసుతోటి 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా 2,016 రూపాయలు రాబోతున్నాయని చెప్పి సంతోషంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎన్నికలలో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. మరి ఇతరత్ర కార్యక్రమాలు అన్ని చేసుకుందాం. ఇవాళ బాగా ఆలస్యమైనా కానీ మీరు ఇంత ప్రేమతో ఆహ్వానించినందుకు, సత్కరించినందుకు మీ అందరికీ మహిళా మనులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. యామ నర్సవ
ఫోకస్ వస్తుంది బయట నుంచి మీరు తొందర కాదండి. అందరికీ ఇక్కడ ఉన్న సార్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు. చూడు